నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు వారం రోజులుగా ఒక అసాధారణ పరిస్థితి, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిజానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్లో మాల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చాలా విస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, పలువురు మంత్రులు ఎక్కడున్నారు, వీళ్లే కాదు కొన్ని కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడున్నారు. ముఖ్యమంత్రి ఏదో విదేశీ పర్యటనకు ఆయన కుమారుడు వెళ్ళారంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదంటారు. అది కాదు. ఇక్కడ ఇప్పుడు మనం ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఒకేసారి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, పలువురు మంత్రుల దగ్గర నుంచి కొన్ని శాఖల ప్రధానమైనటువంటి అధికారులు సైతం గడచిన వారం రోజులుగా, ఒక రోజు రెండు రోజులు కాదు, వారం రోజులుగా లేరు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సచివాలయానికి వెళ్ళినటువంటి వాళ్ళు, లేదు వెళ్ళిన వాళ్ళ గురించి ఎవరైనా అడిగితే ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఎక్కడ చూసినా అనేక ఛాంబర్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది మంత్రులు, తర్వాత కీలకమైనటువంటి శాఖల్లో ఉండేటువంటి ఉన్నత స్థాయి అధికారులైతే వీళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పని తిరుపతికి వెళ్ళి ముందుగానే వెళ్ళిపోయి అక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పోనీ ఇమీడియట్గా ఏమైనా వస్తున్నారంటే కూడా రావడం లేదు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎందుకు సచివాలయాలన్నీ ఖాళీగా ఉన్నాయి, పరిపాలన ఎందుకు ఎంతగా స్పందించింది, దీన్ని మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఇప్పుడు దీనికి ఆంధ్రప్రదేశ్ పాలనకి దిక్కు ఎక్కడుంది? పాలకుల ఉనికి అంటే కేవలం ప్రోటోకాల్ కాదు కదా, కార్యనిర్వహణ అనేటువంటిది ఫైళ్లపై సంతకాలు మాత్రమే కాదు కదా, ఫీల్డ్ నుంచి వచ్చే సమాచారంపై తక్షణ స్పందన ఉండాలి, అధికార యంత్రాంగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కానీ వారం రోజులుగా శాఖల సమీక్షలు జరుగుతున్నాయా? ప్రజల సమస్యల మీద స్పష్టంగా బాధ్యత వహించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అత్యవసర నిర్ణయాల మీద మౌనంగా ఉన్నటువంటి అధికారులే తప్ప వాళ్ళకి కూడా ఏం చేయాలో దిక్కుతోసని స్థితిలో ఉన్నారనేటువంటిది సమాచారం. ఇవన్నీ కలిపి చూస్తే మరి ఇది కేవలం గైర్హాజరు కింద మనం దీన్ని తీసుకోలేము. ఇది పాలన స్తంభించిందనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పాలన బలహీనమైతే మరి ఎవరు బలపడతారు? ఇప్పటికే ఎటు చూసినా, ఏ శాఖలో చూసినా కూడా అవినీతి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతుందనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత శాఖల పనితీరు బాగోలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తన సమీక్షలో తెలియజేసి ఒక్కొక్కరికి చాలా దారుణమైనటువంటి ర్యాంకులు కూడా ఇచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి వీళ్ళందరూ గయాబ్ అయితే మరి ఎవరు బలపడతారు? బలపడేది మధ్యవర్తులు, బ్రోకర్లు, కాంట్రాక్టులు, అక్రమ శక్తులు. వీళ్ళందరికీ కూడా వాకింగ్ త్రూ అయిపోతుంది. ఇదే సమయం ఏ సందట్లో సడేమి అంటే నా పేరు ఏదో బుడేమియానో బడేమియానో అని చెప్పని ఒక సామెత ఉంది. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులోకి దూరి వీళ్ళకి కావలసిన పనులన్నీ కూడా చేసేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అవినీతి సర్వత్రా ఒక విధంగా కాదు, ఒక 1000 తలల పాములాగా ఇది విస్తరించిందని చెప్తున్నారు. ఈ ఘటనలు ఒక్క శాఖకు పోని పరిమితం అంటే కూడా కాదు, దాదాపుగా అన్ని శాఖల్లో కూడా కాదని మీరు గట్టిగా ఎవరైనా వాదించే వాళ్ళు ఉంటే రండి. లావాదేవీలు, రెవెన్యూ వ్యవహారాలు, మున్సిపల్ అనుమతులు, టెండర్లు, కాంట్రాక్టులు, మద్యం, ఇసుక, గనులు, వ్యాపార రంగాల్లో అక్రమ వసూళ్లు, సామాజిక కార్యకర్తల పేరుతో పార్టీ కార్యకర్తల హల్చల్, ఇలా ఒకటేంటి ఎటు చూసినా కూడా ఒక కనిపించని వినిపించినటువంటి అరాచకం తాండవిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక మరొక ఆందోళన కలిగించేది ఏంటంటే, మళ్ళీ మరోసారి జిఎస్టీ వసూళ్ల పతనం. ఇది పెద్ద ప్రమాద ఘంటిక. ఇది ఎందుకంటే ఇది ఒక గణాంకం కాదు, జిఎస్టీ వసూళ్ల తగ్గుదల అనేటువంటిది చెప్తుంది ఏంటంటే, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది, మార్కెట్లో డబ్బులు సర్క్యులేషన్లో లేవు అంటే ఎంత దారుణమైనటువంటి ఆర్థిక స్థితిలో రాష్ట్రం ఉంది అనేది ఇక్కడ మెయిన్గా గమనించాలి. తర్వాత అవినీతి కారణంగా జరుగుతుంది ఏంటి? అనధికార లావాదేవీలు అనేటువంటివి చాలా పెరిగిపోయాయి. ఆర్థిక పునరుజ్జీవం అంటున్న ప్రభుత్వానికి జిఎస్టీ పతనం దేనికి సంకేతమో మరి వాళ్లే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఇలా ఉంటే ఇక నాయకత్వం అనేది పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాలి. ఈ అకౌంటబిలిటీ లేకుండా అందరూ ఒకేసారి కట్టకట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అన్ని శాఖల సకల శాఖల మంత్రి, మిగతా మంత్రులు, తర్వాత ఇంపార్టెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వెళ్ళిపోతే రాష్ట్రం ఏమైపోతుంది? భారత రాజ్యాంగం స్పష్టంగా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 164 ప్రకారం మంత్రివర్గం రాష్ట్రానికి సమష్టి బాధ్యత వహించాలి. ఇది కేవలం
చట్టపరమైన నిబంధన కాదు, ఇది ప్రజాస్వామ్య మూల సూత్రం. పాలకులు ఎక్కడ ఉన్నా కూడా పాలన నిరంతరం సాగాలి. అలా సాగనప్పుడు మాల్ అడ్మినిస్ట్రేషన్గా పరిగణించబడుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి నెలకొనుంది. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది, కానీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతాం తాంతాం కాబట్టి ఎవరు విమర్శించలేరు, ప్రశ్నించలేరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క మస్తిష్కాల్లో ప్రతిదీ కూడా నిక్షిప్తం అవుతూ ఉంది. ఇది గమనించాలి. ప్రజల మనసుల్లో మారుతున్నటువంటి భావన వాళ్ళు ఎంతో ఆశించారు. మీరు ఎన్నో కబుర్లు చెప్పారు, అవన్నీ విశ్వసించారు. కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటనేది చాలా నియోజకవర్గాల నుంచి కూడా రియలైజ్ అవుతున్నారు. మరి పాలకులు కనిపించకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుంది? పాలన అంటే రిమోట్తో నడిచేది కాదు, జూమ్ కాల్స్తో విదేశీ ప్రయాణాల మధ్య పరిపాలన సాగదు. దీనికి కావాల్సింది పర్యవేక్షణ, నైతిక అధికారం. ఈ రెండు లేనప్పుడు ఏంటంటే సంస్థాగతంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవన్నీ కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఈ 1000 తలల పాము అనేటువంటి అవినీతి స్ట్రైట్గా వెళ్ళి తలుపు కూడా తట్టదు, నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ఒక హెచ్చరిక. మరి దురదృష్టవశాత్తు వారం రోజులుగా పాలన స్తంభించిపోవటం, విదేశీ ప్రయాణంలో కొంతమంది, విహారయాత్రలకు కొంతమంది, స్వామివారి దర్శనం అని చెప్పినట్టు కొంతమంది వెళ్ళిపోయి పాలన పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం, అత్యంత భయానకం అయితే చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.